Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మిడిల్ ఈస్ట్ లోపల యుద్ధం ఆగిపోయిందని అనుకున్న లోపలనే తిరిగి మళ్ళీ ప్రారంభమైనట్టు కనిపిస్తూ ఉంది. ట్రంప్ అధికారంలోకి రాకముందే హమాస్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు, మిగిలిన బందీలను వదిలిపెట్టే అని చెప్పాడు కదా, లేకపోతే నరకం ఏంటో చూపిస్తా అని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా అడుగులు వేసినట్టు కనిపిస్తూ ఉంది. హమాస్ ఒక ఉగ్రవాద సంస్థ. రెండు దేశాలకు మధ్య యుద్ధం జరిగితే అది దాని లోపల ఏ దేశం విజయం సాధిస్తుందో అది ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఒక ఉగ్రవాద సంస్థకి ఒక దేశానికి యుద్ధం అనేది ఇది చాలా కాలంగా సాగేటువంటి అవకాశం ఉంది. మొదటి దాడి చేసింది హమాసే. ఇజ్రాయిలీ వాళ్ళని బలవంతంగా వాళ్ళ దేశంలోకి దూరి వాళ్ళ ప్రాణాలు అత్యాచారాలు చేసి వాళ్ళపైన దాడి స్టార్ట్ చేసింది మొదట హమాస్ వాళ్ళే. తద్వారా దానికి ప్రతీకారంగా తీసుకెళ్ళినటువంటి బందీలను విడిపించుకోవడానికి ఇజ్రాయిల్ యుద్ధం స్టార్ట్ చేసింది. మధ్యలో ఖతార్ కలుగజేసుకొని రెండు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం చేసి ఈ 2 మాసంల గడువు విధించింది. ఎందుకంటే ఇప్పుడు రానున్నది రంజాన్ మాసం కాబట్టి. కానీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ హమాస్ బందీలను వదిలిపెట్టకపోవడంతో ఇజ్రాయెల్ మళ్ళీ పూర్తి స్థాయిలో యుద్ధం స్టార్ట్ చేసింది. ఈసారి వైమానిక దాడుల లోపల 400 మంది వరకు చనిపోయారు. అదేవిధంగా భూతల దాడి ఈ రోజు ఉదయం నుంచి గాజాపట్టి లోపల ఇజ్రాయెల్ భూతల దాడి కూడా స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు గాజా లోపల అధికారికంగా కాకుండా అనధికారికంగా 80 నుంచి 1,00,000 మంది వరకు చనిపోయారు. అధికారిక లెక్కల ప్రకారం అయితే 62,000 అని చెప్తున్నారు, కానీ 1,00,000 మంది వరకు చనిపోయారు. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. యుద్ధం అంటేనే ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరుగుతుంది యుద్ధము. కానీ యుద్ధం అనేది జరిగిందంటే ధర్మ సంస్థాపనకు యుద్ధం అనేది ఖచ్చితంగా జరగాలి. ఆయుధం పట్టిందే ధర్మాన్ని స్థాపించలేము. కలియుగం లోపల అధర్మం పైన యుద్ధం చేయాలంటే ఖచ్చితంగా కత్తి పట్టాలంటే ఆయుధం పట్టాలి. ధర్మాన్ని స్థాపించాలంటే ఖచ్చితంగా 100% ఆయుధం లేనిది హింస కాకుండా అహింస ద్వారా నువ్వు ధర్మాన్ని స్థాపించడం జరగదు. ఇప్పుడు అధర్మం ఎవరిదో ధర్మం ఎవరిదో ఈ యుద్ధం లోపల ప్రతి యుద్ధం లోపల ఒక ధర్మం ఉంటుంది, ఒకటి అధర్మం ఉంటుంది. ఆ 2 పక్షాల మధ్య లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒక చిన్న ఉగ్రవాద సంస్థ హౌతీ యెమెన్ దేశంలో ఉంటుంది. అక్కడ ప్రభుత్వాన్ని పరోక్షంగా సారోగా ప్రభుత్వాన్ని కూడా అక్కడ ప్యారలల్ గవర్నమెంట్ని నడిపిస్తూ ఉంటుంది హౌతీలు. వాళ్ళు లేటెస్ట్గా ఇజ్రాయెల్ పైన అమెరికన్ నేవల్ షిప్ పైన అదేవిధంగా ఈ ఎర్ర సముద్రంలో వెళ్తున్నటువంటి యొక్క వాణిజ్య నౌకల పైన బాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేశారు. ఒక ఉగ్రవాద సంస్థ, చిన్న ఉగ్రవాద సంస్థ. అమెరికా చాలా పెద్ద దేశం, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, సైన్యం ఉంటాయి, అన్ని రకాల ఎక్విప్మెంట్స్, వార్ షిప్స్, ఫ్రిగేట్స్, జలాంతర్గాములు, తర్వాత మన క్రూజ్ షిప్స్, రకరకాల షిప్స్, అంటే అన్ని విధాలుగా వాళ్ళ దగ్గర B-2 బాంబర్స్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. అమెరికా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి B-2 స్పిరిట్ అనేటువంటి బాంబు ఒక దేశాన్నే ఒకసారి అది ఫ్లై అయిందంటే ఒక దేశాన్ని నాశనం చేయొచ్చు. మరి యెమెన్ చిన్న దేశం, వాళ్ళు భయపడకుండా వాళ్ళు ఎర్ర సముద్రంలో కూడా అమెరికా పైనే అది కూడా బాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేస్తున్నాడు. ఇప్పుడు అందిన వార్త ఇజ్రాయెల్ ఎయిర్పోర్టు లోపల టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్ పైన బాలిస్టిక్ మిసైల్తో దాడి చేశారు. ఒక ఉగ్రవాద సంస్థ చేతిలో కూడా బాలిస్టిక్ మిసైల్స్ ఉండడం ఏంది? ఒక దేశంతో ఎదురుగా యుద్ధం చేస్తే అందులో ఎవరో ఒకరు గెలిచి ఆస్తాడు. కానీ ఈ విధంగా చుపాచుపు యుద్ధం చేసి బాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేయడం ఏంటి అంటే దీని వెనుక బలమైన దేశాలు ఉన్నవి. కళ్ళ ముందు కనిపించకుండా వెనకాల మాత్రం సపోర్ట్ చేశారు. ఒక ఉగ్రవాద సంస్థ బాలిస్టిక్ మిసైల్స్తోని అమెరికన్ నేవీ షిప్స్ పైన ఎర్ర సముద్రంలో వెళ్ళినటువంటి వాణిజ్య షిప్పుల పైన దాడి చేస్తుందంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది? అమెరికా తలుచుకుంటే ఒక గంట సేపు పట్టదు అన్నమాట యెమెన్ దేశాన్ని మొత్తం తుడిచిపెట్టేసి కదా. ఈ ఐక్యరాజ్య సమితి మధ్య జోక్యం చేసుకుని ఇవన్నీ ఆపుతుంది. ఎర్ర సముద్రం లోపల ప్రపంచ వాణిజ్య వ్యవస్థను మొత్తం దెబ్బకొట్టింది. తద్వారా వస్తువుల రేట్లు ఆఫ్రికా ఖండం నుంచి మొత్తం తిరిగిపోవడం ద్వారా వస్తువుల రేట్లు, సమయం కూడా వృధాయి, ఆయిల్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంది. మరి ఈ చిన్న ఉగ్రవాద సంస్థను ఆపడానికి ఇంత కష్టపడుతున్నాయి మరి ప్రపంచ దేశాలన్నీ మరి కదా. పాలస్తీన్కి సపోర్ట్గా యెమెన్లో హౌతీలు. ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలను చూసుకుంటే ఇక్కడ లెబనాన్లో హిజ్బుల్లా, ఇరాన్లో ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్సు, యెమెన్లో హౌతీలు. అంటే పరోక్షంగా ప్యారలల్ గవర్నమెంట్ని ఉగ్రవాదులే నడిపిస్తారు. ఉగ్రవాదులతో పోరాటం చాలా కష్టం. ఒక దేశంతో యుద్ధం చేస్తే తాడపెట్టి తెచ్చుకోవచ్చు. ఉగ్రవాదులతో దొంగతనం వాళ్ళు మిసైల్స్తో దాడి చేస్తుంటే యుద్ధం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ తిరిగి మళ్ళీ 2025 లోపల ట్రంప్ వచ్చినాక యుద్ధం ప్రారంభమవుతుంది. ఇది మరి 3వ ప్రపంచ యుద్ధానికి దారి చేసే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే
మరి ఇట్నే విధంగా యుద్ధం కంటిన్యూ అయితే ఇస్లామిక్ దేశాలను ఒకటయ్యి మరి 2 భాగాలుగా విభజన జరిగి యుద్ధం ముదురుపాకర పడేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తూ ఉంది. అలా జరగకుండా ఉండడమే మంచిదని కోరుకుందాం మనమైతే.